హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మేమైతే ముంత మామిడికాయలు కోసుకుందానికి వచ్చాం. ముంత మామిడికాయలు కాడికి కోసేదానికి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ముంత మామిడికాయలు ఇప్పుడే పెందలేస్తుంది ఫ్రెండ్స్. చెట్టు ఇదే కదా, ఇదే ముంత మామిడి చెట్టు అండి ఇది. ఇవన్నీ ముంత మామిడి చెట్లు. కోద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, కాయలైతే కోసేస్తున్నారు జనం. ఆ కాయ చూడు ఫ్రెండ్స్, ఎంత ఎర్రగా ఉందో చూడండి. కాయ ఎంత ఎర్రగా ఉందో. కోద్దాము. పట్టుకోగానే రాలిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత ఎర్రంగా ఉందో కాయ. ముంత మామిడి పండు అండి ఇది. ఇది జీడిపప్పు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయో కాయలు. చాలా బాగున్నాయి కదా. కోసేద్దాం. ఊరికనే పట్టుకోగానే రాలిపోతాయండి, ఎందుకంటే పండిపోయినాయి కదా. ఇక్కడ కాయ ఉందండి. ఓడక్క కాయ ఉంది. ముంత మామిడి. ఇక్కడ ముంత మామిడి చెట్లు ఉన్నాయండి. ముంత మామిడి చెట్లు చూసుకొని కాయలు కోసుకొని అప్పుడు వెళ్దాం బీచ్కి. కోస్తా అంటారండి మా వాళ్ళు ముంత మామిడికాయలు. మా పాప నడిచి వస్తా అంది. ముంత మామిడికాయలు కోస్తా అన్నారు. చూపి ఏదే ఉందండి. కాయ చూపి. ఇదేనండి ముంత మామిడికాయ. ఇక్కడ కోసి పెట్టున్నారంట, చూద్దాం. అవును, చాలా బాగున్నాయి. ముంత మామిడికాయలు, జీడిపప్పే కదా ఇదే. దీంట్లోనే అంటండి జీడిపప్పు తీసేది. దీంట్లో జీడిపప్పు తీస్తారు. ఇది మాత్రం కాయ అండి. ఎలా ఉందో చూడండి. చూస్తుంటే నోరూరిపోతుంది కదండి. పండిపోయింది కాయ. అమ్మో, ఇవి కూడా చాలా ఎర్రగా ఉన్నాయి. చాలా బాగున్నాయి కాయలు. కాయలు చాలా బాగున్నాయండి, ముంత మామిడికాయలు. ఇవన్నీ అవే చెట్లు అండి. ఇది మొత్తం బీచ్ దగ్గర ఉన్నాయండి ఈ చెట్లు. మొత్తం ఈ చెట్లు ముంత మామిడి చెట్లేనండి. బీచ్ అమ్మిడి ఉంది. చూడండి ఎంత బాగున్నాయో, నోరూరుతున్నాయి. కొనబడలేదండి అసలు. ఇక్కడికి వచ్చి బీచ్ దగ్గరికి వచ్చి ఇవి కోసుకుంటే చాలండి. ఇప్పుడు ముంత మామిడికాయల కాలం కదా, ఇలాంటప్పుడు వచ్చి కోసుకుంటే చాలు. దండి చాలా బాగున్నాయి కదండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నాకైతే తినాలనిపించేస్తుంది. ఈ పండు చూడు ఎంత ఎర్రంగా ఉందో. సరే ఫ్రెండ్స్, తిని చూద్దాం ఒకసారి. ముంత మామిడికాయలు అయితే చూసాం, తిని చూద్దామా? మీరు రెడ్డి చేసేది. చూడండి ఫ్రెండ్స్, ముంత మామిడికాయలు గుంతల్లారా ఎన్ని కావాలి.
కావాలి, నాకు ఇది పోయిండే. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ముంతమామిడి చెట్లేను. చూడు, చాలా చాలా బాగుంది కదా. ఇక్కడ బీచ్ అమ్మిడి అండి, ఇది కాటేపల్లి బీచ్ అమ్మిడ. ఎవరు ఏమనరండి కోసుకుంటే. చెట్లు వాడండి ఫ్రెండ్స్, చెట్లు మా శ్రీనివాసులు అండి ఫ్రెండ్స్, మీరు వచ్చే కోసుకోవచ్చు. చెట్లు మా శ్రీనివాసులు అంట, కోసుకోవచ్చు మీరు వచ్చి. ఏ కడుపులో పుట్టాం మేము? ఆ కడుపులో పుట్టేట్రా, ఆడ పుట్టే ఆ కడుపులో పుట్టే అట్టా. దంసపు ఎండకు తాగుతున్నారు ఫ్రెండ్స్. మన పేదోళ్ళు ఎడ్లు కాదు తాగేరు, మన పేదోళ్ళు. పేదోళ్ళం కాయలు కొయ్యండి, వెళ్ళిపోదాం బీచ్ దగ్గరికి. చూడండి ఫ్రెండ్స్, ఇవి కాయలు, పచ్చికాయలు. పచ్చికాయలండి ఇవి. పండుకాయలు కోసేశారు ఈ చెట్టుకి, మొత్తం కోసేశారు. పండుకాయలు మొత్తం కోసేశారు. చూడండి ఫ్రెండ్స్, పండుకాయలు కోసేశారు అన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత చిన్నకాయ ఎంత పండిపోతుందో. ఇటు చీకటిగా ఉంది, ఇటు రావాల. హాయ్ అండి, కాయలు అయితే కోసేసాము, కోస్తున్నాం. అన్నీ కింద పడిపోయినాయి చూడు, అవన్నీ. చూడండి కాయలు, ముంత మామిడి కాయలు చాలా చాలా బాగున్నాయి కదండి. ఎంత బాగున్నాయో ఎర్రగా. సరేనండి, ఇవాళ వీడియో ఇది. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. బాయ్ అఖిల, బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ అండి.